హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఎక్వేరియం వరల్డ్ తెలుగు ఛానల్. అయితే గైస్, లాస్ట్ టైం మీ అందరికి గుర్తుంది కదా, నా దగ్గర కాక్టైల్స్ బర్డ్స్ తీసుకురావడం జరిగింది. అండ్ అలాగే వాటి గురించి మెయింటెనెన్స్ కూడా చేశాను. ఎవరికైనా తెలియకపోతే కాక్టైల్స్ ఎక్వేరియం వరల్డ్ తెలుగు అని సెర్చ్ చేయండి, వీడియోస్ అయితే వస్తాయి. ఇకపోతే చూడండి, అప్పటిదన్నమాట మనకి ఏజ్. అండ్ అలాగే ఈ వీడియో ఈరోజు మొత్తం ఒక మంచి వ్లాగ్ లాగా అయితే ఉంటుంది, చూడండి. అండ్ ఈ వీడియో చూశాక మీకు కాక్టైల్స్ని పెంచాలి వద్దని ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది, ఓకేనా. ఇకపోతే కాక్టైల్స్ మార్కెట్లో చాలా అందుబాటు రేట్లలోనైతే ఉన్నాయి. నేనే చాలాసార్లు అయితే పెట్టాను బ్రీడర్స్ వీడియోస్. వాళ్ళు కనుక చూస్తే మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. స్టార్టింగ్ మామూలుగా కొన్ని ప్లేసులు బట్టి అయితే ఉంటాయి. ₹1000 నుండి అలాగా 3000, 4000, 5000 వరకు అయితే ఉంటాయి. అయితే ఇప్పుడు చూశారు కదా, మనకి ఏజ్ అనమాట ఇది. అప్పుడు వీడియో కాబట్టి అప్పుడు కూడా అయితే రెడీ చేసాం. అండ్ అలాగే ఎర్లీ మార్నింగ్ వీటికి ఏ ఫీడ్ ఇచ్చానంటే పెసలు అండ్ అలాగే కుంభశనకలు ఇవన్నీ నానబెట్టేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎర్లీ మార్నింగ్ డైట్ అనమాట. వీటికి తిన్నాయి, మంచిగా తినైతే ఉన్నాయి. చూడండి, మంచిగా తిని పైకైతే ఎక్కేసి ఉన్నాయి. అండ్ అలాగే బిగినర్స్ పెంచుకోవచ్చా అంటే బిగినర్స్ పెంచుకోవచ్చు కాక్టైల్స్ని. బట్ మీరు ఏదైనా బజ్జీస్ అలాంటివి పెంచితే మీకు బర్డ్స్ మీద ఒక అవగాహన అనేది అయితే వస్తే అప్పుడైతే మీరు పెంచుకోవచ్చు. ఇప్పుడు మనం డే 2కి అయితే వెళ్దాం. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే యాప్ కొమ్మలు అయితే ఇరపడం జరిగింది. ఎందుకో ఈ వీడియో చూస్తే మీకు అర్థం అవుద్ది. ఈ యాప్ ఆకులు మనం కాక్టైల్స్ కూడా పెట్టుకోవచ్చు. చాలా హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలాగే ఆటోమేటిక్గా కూడా డీవార్మింగ్ అయితే అవుతుంది. అది ఎలా డీవార్మింగ్ అవుతుందో నేను ఈ వీడియోలో చూపెడతాను. ఇది డే 2 అనమాట. నీట్గా మళ్ళీ కిందనే పేపర్స్ అవన్నీ తీసి రిమూవ్ చేసి బాగా నీట్గా చేయడం జరిగింది కేజ్ మొత్తం. గ్లౌజ్ ఎందుకు వేసానంటే కాక్టైల్స్ని తీసినప్పుడు అవి బయట చేస్తున్నాయి. వైట్ ఫేస్ ఉంది కదా, వైట్ ఫేస్ అయితే ఏమీ అనట్లేదు, కానీ అది లొటీనో ఉంది కదా, లొటీనో మాత్రం కరుస్తుంది. ఎందుకంటే దానికి కొంచెం భయం పుట్టిందనమాట రీసెంట్గా. ఎందుకంటే దానికి భయం వేస్తుంది అంటే మనం చేతితో పట్టుకున్నప్పుడు చాలా నెమ్మదిగా పట్టుకోవాలి. అయినా సరే అవి అయితే భయం పడిపోతాయి, బర్డ్స్ కదా. అయితే చూడండి గైస్, ఫస్ట్ అయితే ఇలా పెట్టాను పైన కొంచెం న్యాచురల్ ఫీలింగ్ రావడం కోసం. ఈ కేజు ఒక 2 feet దాటైతే ఉంటుంది. మీకు వీడియోలో ఎలా కనబడుతుందో తెలియదు, కానీ 2 feet కన్నా పెద్దదే ఈ కేజు. అండ్ దీంట్లోనే మన కాక్టైల్స్ అయితే ఉంటున్నాయి. అండ్ అలాగే నేనేం చేస్తున్నానంటే మార్నింగ్ సన్లైట్ అది తగిలినప్పుడు బయట పెడుతున్నాను కేజు. నార్మల్గా అయితే వాటిని ఇంట్లోనే వదిలేస్తున్నాను కాక్టైల్స్ని. ఇంట్లో అంటే బాత్రూంలోనే. అవైతే హ్యాపీ తిరుగుకుంటున్నాయి, బాత్రూంలో కర్రలై పెట్టా. అండ్ అలాగే ఇప్పుడు చూడండి గైస్, డే 2లోనే మనం కాక్టైల్స్కి అయితే మంచి న్యాచురల్ ఫీడ్ అయితే ఇచ్చాము. వాటికి చాలా ఇష్టం అనమాట. ఈ వేపాకులన్నా లేదంటే మొరింగా అన్నా సరే. మొరింగా అంటే ములంకాడలు. రే తినండిరా, ఏం చేస్తున్నారు మీరు అక్కడ, తిను. ఇదిగో ఈ చూసారా వైట్ ఫేస్ ఉంది కదా, అదైతే తినట్లేదు. ఇప్పుడైతే తింటుంది. అది ఎలా డీవార్మింగ్ అవుద్ది అంటే మీరు డీవార్మింగ్కి ఇంజెక్షన్లు వాడక్కర్లేదు, ట్యాబ్లెట్స్ వాడక్కర్లేదు, ఏం వాడక్కర్లేదు. ఈ వేపాకులు కనుక పెట్టుకున్నట్టయితే అవి తిని దాని బాడీ మొత్తం రాసుకుంటాయి. చూడండి, ఒక పక్క తింటూ దాని నెక్ పక్కన లేదంటే ఈ రెక్కల కింద కాలుకి మొత్తం అన్నిటికి అంటికిపోద్ది కదా. ఇక్కడ మనం పైన క్లాత్ ఎందుకు వేసామంటే ఈ వీడియో మరి మీకు ఎప్పుడు వస్తుందో నాకు కూడా తెలీదు. ఇది మనం వింటర్ సీజన్లో అయితే వీడియో తీయడం జరిగింది. పాపం బిడ్డలకి చాలా గట్టిగా చలి అయితే పడుతుందన్నమాట. అయితే అందుకే ఇలాగైతే వేసాను. మీకు గుర్తుంది కదా, నా దగ్గర కాక్టైల్స్ ఉన్నాయి. అవి వింటర్ సీజన్లో తీసుకొచ్చా. వాటిని అయితే మరి ఎప్పుడు వీడియో పెడతాను నాకు కూడా తెలీదు. దాని డిమాండ్ బట్టి అయితే పెట్టేస్తా. ఎవరైనా కాక్టైల్స్ గురించి ఎక్కువ సెర్చ్ చేస్తున్నారని తెలిస్తే ఆ టైంలోనైతే పెట్టడం జరుగుతుంది వీడియో. చూడండి గైస్, ఇది మన కాక్టైల్స్ కేజ్. అండ్ అలాగే దానికి న్యాచురల్ ఫీలింగ్ కోసం ఇలాగైతే ఓపెన్ చేసి పెట్టేసా. అవి అసలు బయటికి కూడా రావటం లేదు. ఒకవేళ బాల్కనీలో బయటకు వచ్చినా మళ్ళీ వెంటనే కేజీలోకి అయితే వెళ్ళిపోతున్నాయి. వాటికి అలవాటు అయిపోయింది. కాకపోతే బయటకు అయితే ఎగరట్లేదు గైస్. కొంచెం బయటకు వస్తున్నాయి తలుపు దగ్గరికి, అండ్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాయి. వాటికి బాగా అలవాటు అయిపోయింది కాబట్టి. అండ్ ఇప్పుడు కాక్టైల్స్ గురించి తెలుసుకున్నారు కదా, డీవార్మింగ్ ప్రాసెస్ ఎలాగవుతుందని చెప్పి. మీరు న్యాచురల్ విధంగా ట్రై చేయండి ఎవరైనా చేసినా సరే. బట్ కేజెస్ మాత్రం పెద్దదైతే పెట్టుకోండి బిగినర్స్ ఉన్నట్టయితే. అండ్ అలాగే బిగినర్స్ ఎవరైనా ఉంటే చేతితో పట్టుకోవడం ఇలాంటివి అయితే చేయకండి. ఎందుకంటే కరిస్తే మొక్కలు ఎగిసిపోద్ది కాక్టైల్స్ కానీ కరిసాయంటే. కాక్టైల్స్ అనే కాదు, ఏ ప్యారెట్ కరిసినా, చిన్న ప్యారెట్ కరిసినా మొక్కలు ఎగిసిపోద్ది, ఓకేనా గైస్. అయితే ఇంకోటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనం
కొంచెం వామ్‌గా ఉండే వాటర్ అయితే పెట్టుకోండి. వామ్ అంటే చిన్న హీట్‌గా ఉండే వాటర్ అయితే పెట్టుకోండి. ఇది డే 3 వచ్చేసింది చూడండి. డే 3కి మొత్తం ఫినిష్ అయి చేసి పడేసేయి. అండ్ అలాగే ఆ కర్రల మీద చూడండి. కర్రలు అవి మొత్తం అన్నీ తొక్కలు లేపేసి మొత్తం చేసేయి. అయితే వాటర్ వార్మ్‌లాగా ఉండేటట్టయితే పెట్టుకోండి వింటర్ సీజన్‌లో. సమ్మర్‌లోనైతే మీకు తెలిసిందే కదా! నార్మల్‌గా మనం పట్టేసి వాటర్ పెట్టినా సరిపోద్ది. ఒకవేళ మీరు వాటర్ పెడితే అందులో చిన్న బెల్లం ముక్క అనేది యాడ్ చేయండి. చాలా చిన్నది. దానివల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా పెరుగుద్ది. అండ్ అలాగే దాని డైజెస్టివ్ సిస్టమ్ అది నీట్ క్లీనింగ్ అయితే అవుతది. చూడండి అండ్ డే 3 కూడా చిన్న చిగురులైతే తీసి ఇస్తున్నాను తింటాయో లేదని చెప్పి. ఒకసారి పెట్టేది చూద్దాము. రేయ్ తినండ్రా డే 3 అండ్ ఈ వీడియోలో మొత్తం ఫుడ్ ప్రాసెస్ అంతా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా బావుంటది. ఇలా మీరు కాక్టైల్స్ గనుక పెంచుకున్నట్టయితే. బట్ పెద్ద కేజ్ అయితే పెట్టుకోండి. ఓకేనా? మన వాళ్ళు అడగడం మేరకు నేను వెంటనే వీడియోస్ అయితే చేయడం జరిగింది. అందుకే అప్పట్లో వెంటనే సెట్ అయితే చేశాను కేజెస్. ఇక మనం కాక్టైల్స్‌కి డైలీ రొటీన్ ఫుడ్ ఏమేమి పెడతామో చూద్దాం రండి నా దగ్గర ఉన్నటివి. ఏటబ్బా! ఇన్ని బాక్సులు ఉన్నాయో అనుకుంటున్నారా? చూపిస్తాను వెయిట్ చేయండి. ఇక మనం ఫస్ట్ బాక్స్ చూసుకున్నట్టయితే దాంట్లో గోధుమలనేవి ఉంటాయి. గోధుమలు ఎలాగుంటాయి మీకు చూపెడతాను. అందరింట్లో ఉన్నవే గోధుమ పిండి చేస్తారు కదా! చపాతీలు అవి చేసుకుంటారు. ఆ పిండి చేయకముందువి గోధుమలైతే అంటారు. మనం కాక్టైల్స్ కోసం ఎలా ఫుడ్ అయితే ఇచ్చుకుంటామంటే మంచిది హెల్తీ అండ్ అలాగే చాలా ప్రోటీన్, చాలా బలమైన ఫుడ్ అనమాట గోధుమలు. చూడండి గోధుమలు ఎలా ఉన్నాయో. వీటిని మనం డైరెక్ట్‌గా ఫీడింగ్ అయితే ఇవ్వకూడదు. అవి తినవు కూడా డైరెక్ట్ ఫీడింగ్ ఇస్తే. మనం బిఫోర్ 1 డే నైట్ కొంచెం మన దగ్గర కాక్టైల్స్ ఎన్నున్నాయో అవి తినగలిగేవి మనం నానబెట్టుకొని అంటే సోక్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే మనం ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఆఫ్టర్ 24 అవర్స్ అయితే మనం ఇచ్చుకోవచ్చు. ఇది డైలీ రొటీన్ ప్రాసెస్. ఇది మనం డైలీ ఫాలో అవ్వాల్సిందే. ఎర్లీ మార్నింగ్ గోధుమలు, పెసలు అండ్ అలాగే కొమ్ము శనగలు నేనైతే కలిపేసి ఇస్తాను. ఆ 3 ఓకేనా? మీకు మార్నింగ్ ఫుడ్ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చేసింది. వాటర్ అనేది వంపేసి చిన్న డ్రై అయిన తర్వాత అప్పుడు ఇవ్వండి. లేదంటే అవి మళ్ళీ మోషన్ అనేది చాలా పలచగా అయితే వెళ్ళేస్తాయి. మామూలు మీరు గోధుమలు అవి కొంచెం ఆరాక వేస్తే అది కొంచెం డ్రైగా అలాగైతే నార్మల్‌గా ఉంటది మోషను. అండ్ అలాగే ఇప్పుడు చూడండి ఇవి కొర్రలనమాట. ఇది ఆఫ్టర్‌నూన్ ఫీడింగ్ టైము. కొర్రలు చూసారా ఎలాగున్నాయో? చిన్న గింజల్లాగా అయితే ఉంటాయి. చాలా గట్టిగా ఉంటాయి. కొర్రలు, గంట్లు కలిసిపోయి అయితే ఉన్నాయి దీంట్లో. కానీ మన బేబీస్ ఇవి ఇంకా చిన్న బేబీస్ కదా! అందుకు ఓన్లీ గంటలైతే వదిలేసి కొర్రలు మాత్రం లాగించేస్తున్నాయి. ఓకేనా? ఇదైతే గుండలాగా పడతది. చాలా గుండలాగా. అండ్ అలాగే కాక్టైల్ ఇది చూసారు కదా! ఫస్ట్‌ది గోధుమలు అండ్ అలాగే సెకండ్‌ది కొర్రలు పెడుతున్నా చూడండి. ఆఫ్టర్‌నూన్ ఫీడింగ్. మీరు ఆల్రెడీ మార్నింగ్ ఫీడింగ్ చూసేశారు. పెసలు ఫీడ్ ఇచ్చాను కదా! చూడండి బయటకే పెట్టేసాను ప్లేటు. కానీ వాళ్ళిద్దరైతే రావట్లేదు. అక్కడే తింటున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా లైఫ్‌లో చాలా మంచి పేరైతే నేనైతే పెంచుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది గైస్. మీకెలా అనిపించింది చూడండి. రేయ్ తినండ్రా ఏం కాదు బయటికి రండి. నేనేమి అనలే. ఒకవేళ మీరు ఎగిరిపోయినా సరే నేనేమి అనుకోను. ఎందుకంటే న్యాచురల్‌గా వెళ్ళిపోతారు కాబట్టి. కాపోతే వీళ్ళిద్దరూ ఇంకా మంత్స్ బేబీస్ అనమాట. వీళ్ళిద్దరికి సరిగ్గా ఎగరడం కూడా రాదు. అందుకే వాటిని బాత్రూమ్‌లో అయితే వదులుతున్నా. ఓకేనా గైస్? అందుకే నా ధైర్యం అవి బయటికి ఎగరవు అని చెప్పి. చూడండి మధ్యాహ్నం ఫుడ్ అనమాట ఇది. అండ్ అలాగే కాక్టైల్స్ పెంచిన వాళ్ళందరూ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి. కాక్టైల్స్ చాలా డస్ట్ అనేది చేస్తాయి. బాత్రూమ్స్ అండ్ అలాగే ఈ తిన్న ఫీడ్‌దంతా కిందైతే గుండలా పడతది. అండ్ ఈవినింగ్ ఫీడ్ ఏమి ఇస్తున్నామంటే మిక్స్డ్ ఫ్రూట్స్ అనమాట. మిక్స్డ్ ఉంటది కదా! మిక్స్డ్ సీడ్స్ సారీ ఫ్రూట్స్ అనేసాను సీడ్స్. మిక్స్డ్ డ్రై సీడ్స్ ఇందులో అన్ని సీడ్స్ కలుస్తాయి. ఒక పక్క ఏమొచ్చు మామూలుగా అన్నీ కలుస్తాయి గైస్ చూడండి. ఇక్కడ ధాన్యం గింజతో కలిపి మామూలుగా మిగతా అన్ని సీడ్స్ అయితే కలుస్తాయి దీంట్లో. మన బాడీస్ ఏవేవి తింటాయి అవన్నీ చూసారా? నా డైలీ ప్రాసెస్ మళ్ళీ చెప్తున్నా చూడండి. ఫస్ట్‌దేమొచ్చు గోధుమలని మీరు 1 డే నైట్ బిఫోరే నానబెట్టుకొని మరుసటి రోజు ఏమొచ్చు ఆ వాటర్ అనేది ఫిల్టర్ చేసి నీట్‌గా అవి డ్రై అయిన తర్వాత మార్నింగ్ అయితే ఫీడ్ చేయండి. గోధుమలు, పెసలు అండ్ అలాగే కొమ్ము శనగలు లేదంటే ఏవైనా ఫ్రూట్స్ కనుకుంటే అవి ముక్కలనేవి కలిపి వాటికి ఫీడ్ చేసుకోండి. ఇదేమొచ్చు సెకండ్ డే ప్రాసెస్. సెకండ్ డే కొర్రలు చెప్పేసాను కదా! ఓకేనా గైస్? ఇప్పుడు మీకు చూపిస్తున్నవైతే గోధుమలు ఓకేనా? మీకు అర్థమైపోయి ఉంటది. రెడ్ బాక్స్‌లో ఉన్నదేమొచ్చు గోధుమలు, గ్రీన్‌లో ఉన్నదేమొచ్చు
కొర్రలు అండ్ అలాగే ఆరెంజ్ బాక్సులు ఉండేవేమో మామూలుగా సీడ్స్. ఇప్పుడు మీకు డే 1 ప్రాసెస్, మీకు డే 2 చూపెట్టాను, డే 3 కూడా చూపెట్టా. డే 1 మళ్ళీ నేను ఫీడింగ్ చేసి అయితే చూపెడుతున్నా చూడండి. ఇక్కడ ఏమొచ్చే పెసలున్నాయి, గోధుమలున్నాయి. గోధుమలని వాటర్ అనేది మనం ఫిల్టరైజేషన్ చేసుకొని నీట్‌గా అయితే పెట్టుకోండి. అండ్ అలా మీరు చూసారు కదా! పెసలకి మంచి మొలకలు గనుక వస్తే వాటికి చాలా చాలా మంచి హెల్తీ ఫుడ్ అనిపిస్తది బర్డ్స్‌కి. ఓకేనా గైస్? అండ్ అలాగే మన ఛానల్‌లో ఫిష్ వీడియోస్ ఇంక త్వరలో రాబోతున్నాయి. చాలా చాలా గట్టిగా ఉంటాయి. గట్టిగా నమ్మండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మంచి మంచి వీడియోస్ పెడుతున్నా చూడండి. ఇది బ్లూకోజ్ అనుకోకండి. బ్లూకోజ్ డొక్లో వేశా. అండ్ అలాగే అదేం బోర్మేట డొక్లో వేశాను. ఫసక్ అయిపోయింది.